కడప జిల్లా వీరప్పనాయని మండలం వెల్దుర్తి గ్రామానికి చెందినటువంటి వీరప్ప శేఖర్ అనే వ్యక్తి తన భార్యకు ఉన్నటువంటి చెవుడు ఉన్నందువల్ల ఆ వికలాంగత్వానికి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సదరం సర్టిఫికేట్ తీసుకోవడం నిమిత్తము గత నవంబర్ నెలలో ఆన్లైన్లో అప్లై చేసుకొని తర్వాత కడప రిమ్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈ ఈఎన్టీ సెక్షన్ దగ్గర ఉన్నటువంటి అదే సమయంలో ఈఎన్టీ సెక్షన్ దగ్గర ఉన్నటువంటి ఈ మెడికల్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి సుబ్బయ్య అనే సూపరింటెండెంట్ తానే ఆ సదరం సర్టిఫికేట్స్ అన్నీ కూడా తయారు చేయిస్తున్నానని తన ద్వారానే ఇవన్నీ కూడా ఇష్యూ చేయబడుతున్నాయని చెప్పి శేఖర్ ఫిర్యాదుదారుణ్ణి నమ్మించి అతని వద్ద నుండి 30,000 లంచం డిమాండ్ చేయడం జరిగింది. సో 30,000 నేను ఇచ్చుకోలేను, డాక్టర్ గారితో నన్ను కల్పించండి అని అడిగినా కూడా ఏ డాక్టర్ కూడా నిన్ను డైరెక్ట్గా కలవరు, నేనే చేయించాల్సిందే ఆ పని అని చెప్పి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే, మేము అడిగినటువంటి లంచం డబ్బు ఇవ్వకపోతే ఆ పని జరగదు, ఎట్టి పరిస్థితుల్లో జరగదని బెదిరించడంతో గతిలేని పరిస్థితుల్లో ఆయన నిన్న కడప ఏసీబీ ఆఫీసులో నన్ను సంప్రదించి ఫిర్యాదు ఇచ్చి ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సుబ్బయ్య సూపరింటెండెంట్ ఆదేశించిన మేరకు ఈరోజు లంచం డబ్బులను తీసుకొని వచ్చి రిమ్స్ హాస్పిటల్లో సదరం ఆఫీస్ రూమ్లో లంచం డబ్బు తీసుకుంటూ లంచం డబ్బును ఆయనకు ఇవ్వడం జరిగింది. ఆయన ఆదేశించిన మేరకు ఆ లంచం డబ్బును సుబ్బయ్య 5,000 తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సదరం ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్ అనే వ్యక్తి 25,000 తీసుకోవడం జరిగింది. సో ఇది వెంకటేష్ అనే వ్యక్తి ఎందుకు తీసుకున్నాడు అని ఆయన్ను ప్రశ్నించినప్పుడు కడపలో ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ఒక బ్రోకర్ ద్వారా ఈ పనిని మేము చేయించాలని ఆ 25,000 తీసుకున్నాము అని చెప్పడం జరిగింది. సో ఇప్పటికైతే ఇద్దరు సుబ్బయ్య సూపరింటెండెంట్, వెంకటేష్ జూనియర్ అసిస్టెంట్ ఇద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. 30,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో దీనిలో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ పాత్రను కూడా విచారించి ఫర్దర్గా చర్య తీసుకోవడం జరుగుతుంది. కడప మరియు అన్నమయ్య డిస్ట్రిక్ట్ ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఇలా ఎవరైనా సరే ఏ ప్రభుత్వ అధికారి అయినా ఏ ప్రభుత్వ శాఖ అయినా మీకు చట్టబద్ధంగా చేయాల్సినటువంటి మీ పనులను చేయకుండా సతాయిస్తూ లంచం డిమాండ్ చేస్తున్నట్లయితే మీరు తప్పకుండా కడప ఏసీబీ డిఎస్పీ అయినటువంటి నన్ను సంప్రదించండి. నా సెల్ నంబరు 9440446191. ఆ నంబర్కు మీరు కాల్ చేసి మీ సమస్యను చెప్పి ఆఫీస్కి వచ్చి కడపలో మాకు ఫిర్యాదు ఇచ్చి మీ పనులను మీరు సక్రమంగా చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.